అమరావతిలో వేగవంతంగా అడుగులు పడుతున్నాయి. రాజధానికి సంబంధించిన ఐకానిక్ టవర్లు అంటే ఇప్పుడు మనకు ఆ గ్రాఫిక్స్ వైసీపీ చూపెడుతుంటుంది. ఇదివరకు తెలుగుదేశం చూపెట్టేది, ఆ తర్వాత కాలంలో వైసీపీ వాళ్ళు వెక్కిరించాక అది ఆగారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూపెడుతున్న ఐకానిక్ టవర్స్ని ఆచరణలో పెట్టి చూపెట్టాలన్నది చంద్రబాబు గారి సంకల్పం. దానికి సంబంధించి శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలు రాజధానికే తలమానిక నిర్మించాలన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఐకానిక్ టవర్ల ఆర్కిటెక్ట్ కోసం టెండర్లు పిలిచారు. తద్వారా త్వరలో ఆ టెండర్లు అందుకున్నటువంటి వాళ్ళు ఆ టవర్లు కట్టడానికి ముందుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే రాజధాని రైతులకి కౌలు చెల్లించడానికి 400 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశారు. ఇక్కడ ఏదైతే సిఆర్డీఏకి ఈ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది. మొన్న హైకోర్టు భవన ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు కూడా 13 కోట్ల రూపాయలు ఇప్పటిగా అక్కడ చాలట్లేదని మొన్న మధ్యనే న్యాయమూర్తులు అన్నారు కదా. ఆ నేపథ్యంలో 13.33 కోట్లని సిఆర్డీఏ విడుదల చేసింది. సిఆర్డీఏ కోసం అని చెప్పి విడుదల చేసింది. ఓవరాల్గా చూసుకుంటే అమరావతి పనులు చకచకా సాగుతున్నాయి.